రాష్ట్ర వారి రెవెన్యూ శాఖ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని గురించి మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ దీని క్వాలిఫికేషన్స్ మీరు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, ఐటీఐ పాస్ అయిన వాళ్ళు, దీనికి రిలవెంట్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అది కూడా మీకు కంప్లీట్లీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఫుల్గా వీడియో చేసి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. ఓపెన్ చేసినట్టు మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వాళ్ళతో అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో ఇది మీకు ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ ది కస్టమ్స్. సో చాలా మందికి ఇవి జాబ్స్ అనేవి ఫేక్ అడిగిన ఒక డౌట్ అయితే ఉంటుంది అందరికీ. సో వాళ్ళ గురించి నేనైతే వాళ్ళ వెబ్సైట్ చూపిస్తాను గైస్. సో ఇదైతే కంప్లీట్లీ వాళ్ళ వెబ్సైట్. మనకి మన యూట్యూబ్ ఛానల్ పెట్టే కంటెంట్ గైస్ ప్రతిదీ రియల్గా ఉంటే నేనైతే బాగా రీసెర్చ్ చేసి మాత్రమే అప్లోడ్ చేస్తాను. ఎటువంటి ఫేక్ అయితే అప్లోడ్ చేయను గైస్. సో ముందుగా మీరైతే వీడియో చూసి డెఫినెట్ ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. అండ్ మీరు ఈ వీడియో చూశాక మీకు ఇంకైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి మెయిల్ చేయొచ్చు, లేదా మీరు వాళ్ళకైతే మొబైల్ నెంబర్కి కాల్ కూడా చేయొచ్చు. గైస్ ఒకసారి మీరు ఇక్కడ చూడండి, మనకి తమిళలో నేను మీకు చూపించాను కదా మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదని. సో వాళ్ళ మన నోటిఫికేషన్ కూడా మీకు చూపిస్తాను. అది ఒకసారి మీరు ఇక్కడ 16 పాయింట్ చూసుకున్నట్లయితే గైస్ దేర్ ఈజ్ ఏ నో అప్లికేషన్ ఫీజ్. సో ఈ గవర్నమెంట్ జాబ్స్కి మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు అని మాకు క్లారిటీగా ఇచ్చారు. గైస్ ఒకసారి మీరు ఇక్కడ సెకండ్ పాయింట్ చూసుకోండి, మనకి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్తున్నారు. ఇంకా దాంతో పాటు మనకి ఇక్కడ ఒక ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. అంటే మీకు ఒక స్విమ్మింగ్గా మీకు వాళ్ళైతే ఒక మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ వచ్చేసి గైస్ మనకి 15th డిసెంబర్ వరకు అయితే ఉంది. ఎగ్జాక్ట్లీ మీకు ఆల్మోస్ట్ ఒక 1 మంత్ టైం అయితే ఇచ్చారు వాళ్ళు. మీరు ముందు ఒకసారి ఇక్కడ చూసుకుని మనకి ఇదైతే వాళ్ళకి కంప్లీట్లీ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఈ ప్యాటర్న్ ఉంటుంది. ఇక్కడ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మీ నేము, ఇంకా మీ ఫుల్ నేమ్ అనేది వాళ్ళైతే బ్లాక్ లెటర్స్లో రాయమని చెప్తున్నారు. ఐ మీన్ క్యాప్ లెటర్స్లో మీరైతే నేమ్ అని ఇక్కడైతే రాయాలి. సో దీని తర్వాత మీ ఫాదర్ నేము అండ్ మీ మదర్ నేము, అడ్రస్. సో ప్రజెంట్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో సో అడ్రస్ అనేది ఇక్కడైతే ఫిల్అప్ చేయాలి మీ పిన్ కోడ్ నెంబర్తో సహా. అండ్ ఇక్కడ అటాచ్ ఆఫ్ ది అడ్రస్ ప్రూఫ్. సో ఇక్కడ అటాచ్ అంటే మీరు ఇక్కడ మీరు ఉంటున్న అడ్రస్ ఉంటుంది కదా, అంటే మీరు ఆధార్ కార్డులో ఏమైతే ఉంటుందో సో మీరు ఆధార్ కార్డు ఇక్కడ అటాచ్ చేయాలి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్. సో మ్యాక్సిమం 5th one and 6th one ఈ రెండు మీరైతే సేమ్ అయితే ఇవ్వండి. ఇచ్చాక ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అడుగుతున్నారు కదా, సో మీరు ఏదైతే యాక్టివ్లో ఉన్నదో మీకు ఏదైతే ఓటీపీస్ వస్తాయో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక అండ్ మీ ఈమెయిల్ ఐడి. సో బ్లాక్ లెటర్స్లో ఓన్లీ మీరు ఈమెయిల్ ఐడి ఏమైతే ఉందో అది మీరు కంప్లీట్లీ ఇక్కడ క్యాప్ లెటర్స్లో రాయమని చెప్తారు. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ అయితే టైప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ డేట్, మంత్, ఇయర్. ఇంకా మీరు ఇక్కడ ఏజ్ ఆఫ్ ది క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్. సో మీ ప్రజెంట్ మీ ఏజ్ అయితే ఎంత ఉందో సో ఇక్కడ ఆ ఏజ్ ప్రకారంగా మీరైతే ఇక్కడ రాయమని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ మీకు జెండర్, ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఎవరైనా సరే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకి ఎంప్లాయ్మెంట్ ఎక్సైజ్ రిజిస్ట్రేషన్. సో మీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంప్లాయిడ్ ఇక్కడ టైప్ చేయండి. ఇంకా మనం సిటీ, స్టేట్, బ్రాంచ్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్టర్డ్ విత్ ఎనీ. సో మీ దగ్గర ఏమైనా రిజిస్టర్డ్ మీ దగ్గర బ్యాంక్స్ ఏమైనా ఉంటే సో ఇక్కడ అన్ని మీద ఫిల్అప్ చేయండి గైస్. ఫిల్అప్ చేశాక మీరు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో దీని గురించి మీకు చెప్తాను నేను ఇప్పుడు. ఇంకా దీని తర్వాత మనకి ఇక్కడ మీ ఏమైనా ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ సో ఇవన్నీ ఉంటే ఇక్కడ మీరు అన్ని ఫిల్అప్ చేసి డైరెక్ట్గా వాళ్ళకైతే పంపించాలి గైస్. సో ఓకేనా, ఇదైతే మీకు కంప్లీట్లీ అప్లికేషన్ ఫామ్ ఇది. ఇప్పుడు దీని గురించి మనం బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మనకైతే ట్రేడ్స్మెన్ జాబ్కి అయితే మీకు ఆ రోల్ వచ్చేసి మీకు టోటల్గా ఇందులో 3 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్, ఓబీసీ, ఎస్సీ వాళ్ళకి. సో ఇక్కడ మీకు ట్రేడ్స్మెన్ దాంట్లో మీకు శాలరీ వచ్చేసి స్టార్టింగ్ నుంచి అయితే మనకి 19,900 నుంచి మీకు స్టార్టింగ్ అయితే వస్తుంది. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 25 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ట్రేడ్స్మెన్ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి క్వాలిఫికేషన్ దగ్గరికి వస్తే గైస్ ఐటీఐ చేసిన వాళ్ళు, అందులోనే మీకు ఐటీఐలోనే మెకానికల్ చేసిన వాళ్ళు, డీజిల్ వాళ్ళు, ఫిల్టరు, టన్నల్, వెల్డరు, ఎలక్ట్రీషియన్ అండ్ ఇన్స్ట్రుమేషన్ కానీ కార్పెంటరీ, వీళ్ళు ఎవరైనా సరే ఈ ట్రేడ్స్మెన్ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ మనకైతే ఇక్కడ 10th క్లాస్. సో మీరు తమిళలో చూపించాం కదా గైస్ 10th క్లాస్ కానీ ఐటీఐ కానీ. సో ఇక్కడ సేమ్ ఇక్కడ వాళ్ళకి మనకి అదే ఇచ్చారు. 10th క్లాస్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇందులో గైస్ మీకైతే ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. అది మీకు 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇంజనీరింగ్లో కానీ, ఆటోమొబైల్స్లో కానీ, షిప్ రిపేర్ ఆర్గనైజేషన్లో కానీ. సో ఈ వీటిలో మీకు ఎందులో ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే డెఫినెట్లీ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఈమెయిల్ ఉద్యోగాలకైతే టోటల్గా ఇందులో మీకు 11 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ వాళ్ళకి 4 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 3 వేకెన్సీస్ అండ్ S2 వాళ్ళకి 2 వేకెన్సీస్. సో ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఎందుకంటే మీకు ఎలాగో అప్లికేషన్ తీసుకోలేదు, కంప్లీట్లీ ప్రతి ఒక్కళ్ళు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఈ సీమెన్ ఉద్యోగాలకు అయితే మీకు స్టార్టింగ్ నుంచి అయితే మనకి వాళ్ళు 18,000 నుంచి అయితే మనకి ఇస్తారు శాలరీస్ అనేవి. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి గైస్ 18 years నుంచి 25 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ సీమెన్ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు.
దీనికైతే మీకు క్వాలిఫికేషన్ గైస్ ఓన్లీ మీకు 10th క్లాస్ అని చెప్తున్నారు వాళ్ళు. సో 10th క్లాస్ ఎవరికైతే పాస్ అయిన వాళ్ళో ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ దీనికి మినిమం మీకైతే ఖచ్చితంగా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు మీకు. సో ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ ఉంటే డెఫినెట్లీ సీమ్యాన్ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనకి గ్రీసర్ ఫ్రెండ్స్. సో దీని కూడా మీకు సేమ్ వాళ్ళకి స్టార్టింగ్ నుంచి అయితే మనకి 18,000 శాలరీ ఇస్తారు వాళ్ళు. దీనికి టోటల్గా మీకైతే 4 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీని కూడా మీకు సేమ్ ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుంచి 25 లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మీకు 10th క్లాస్ ఖచ్చితంగా పాస్ అయితే ఉండాలి. అండ్ ఇంకా మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్ సీనియర్ స్టోర్ కీపర్. సో సీనియర్ స్టోర్ కీపర్కి మీకు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకి 29,200 రూపీస్ నుంచి మీకు స్టార్టింగ్ శాలరీ అయితే ఇస్తారు వాళ్ళు. దీనికి ఓన్లీ జనరల్ వాళ్ళకి మాత్రమే 1 వేకెన్సీ ఉంది ఫ్రెండ్స్. డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీనికైతే మీకు 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ సీనియర్ స్టోర్ కీపర్కి అయితే అప్లై చేసుకోండి. దీని క్వాలిఫికేషన్ విషయం దగ్గరికి వస్తే గైస్ 10th క్లాస్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. మీకు మినిమం అంటే మీకు సీనియర్ స్టోర్ కీపర్ దాంట్లో మీకు 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. అది మీకు జనరల్ స్టోర్స్లో కానీ మీకు అకౌంటింగ్లో కానీ ఆటోమొబైల్స్లో ఎందుట్లో అయినా సరే మీకైతే 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు గైస్. ఇది గైస్ ఇవాళ మీకు జాబ్ అప్డేట్ అయితే. సో అండ్ ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మన జాబ్ అప్డేట్స్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ వాట్సాప్ది. ఇందులో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు మీకు యూస్ఫుల్ అయ్యే అప్డేట్స్ అయితే ఇస్తుంటాను నేను. కంప్లీట్లీ మీకు కొన్ని కంపెనీస్ వాళ్ళతో మనకి వర్చువల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. సో ఇలాంటి మీకు ప్రతిదీ మీకైతే డైరెక్ట్గా గ్రూప్లో అయితే నేనైతే మీకు పంపిస్తుంటాను, అప్డేట్స్ అని ఇస్తుంటాను గైస్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఫ్రీగా డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ అయితే ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.